ఉందండి, మంచి లవ్ ఉంది. ఫ్రమ్ పాస్ట్ ఒక 7 years నుంచి ఒక డేట్ చేస్తున్నాను. సో తననే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అంటే తను ఒప్పుకోదని అనుకుంటున్నాను, అనుష్క అని. శౌర్య రియల్లీ ఐ మీన్ లవ్ విత్ హర్. ఐ డోంట్ నో వై. లైక్ చేంజ్ అని కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. వెరీ క్లోజ్ టు మీ అండ్ లైక్ హార్ట్లో చాలా క్లోజ్ నాకు. నేను ఇప్పుడు వెజినన్నే చూడలేదండి సీరియస్లీ. ఆ పాయింట్ ద్వారానే లవర్ బాయ్ మీద వచ్చేస్తాను భయపడుతున్నాను. క్వైట్ లక్కీ ఫర్ అస్ ఈ ఇయర్ మన ఇద్దరికి. రాశికన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండి. షీఈస్ అ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ నాకు రాశికన్నా. సో రెజీనా అండ్ ఆల్ అండ్ రూమర్స్ అండి. హాయ్ గైస్, నేను మీ నాగశౌర్యని. సో ఈ మంత్ ఎండ్ జాదుగర్ రిలీజ్ అవుతుందండి. సో ఇండియా క్లిప్స్ అందరికీ డెఫినెట్గా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. అండ్ కిల్ పైరసీ అండి, బికాజ్ అది లేకపోతే మేము లేము. సో ప్లీజ్ డోంట్ కిల్ అస్ అండ్ కిల్ పైరసీ. యాక్చువల్లీ యా అండి, ఐ లైక్ చేంజ్ అని కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు లైక్ మంచి క్యారెక్టర్స్ చేస్తాడని అబ్బాయి, శౌర్య అనే అబ్బాయి చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ అని అనిపించుకోవాలని అన్న దానికోసం వచ్చాను ఇండస్ట్రీకి. సో ఆ పాయింట్ ద్వారానే లవర్ బాయ్ మీద వచ్చేస్తానని భయపడుతున్నాను. కొంచెం ఆ కోణంలోనే ఉన్నాను నేను ఇప్పుడు. ఇంకొక 1 movie 2 movies లవ్ మూవీస్ చేశారంటే లవర్ బాయ్ అంటకట్టేస్తారు. సో 70% ఆఫ్ ద ఆడియన్స్ తెలుగు పీపుల్, మాస్ ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి దగ్గర అవడం కోసమే నేను జాదుగాడు మూవీ చేయడం జరిగింది. అండ్ ఏ యాక్టర్ కూడా ఇది లవర్ బాయ్ మాస్ అని చెప్పి ఒక స్టాంప్ పడిందంటే నాకు వేరే ఆడియన్స్కి దూరం అయిపోతానండి. సో అలా పడకూడదు. మంచి క్యారెక్టర్స్ ఏమొచ్చినా చేయాలి. లవర్ బాయ్ కానివ్వండి, కొడుకుగా కానివ్వండి, విలన్గా కానీ. సో ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. సో డైరెక్టర్స్గా రాసేది ఏదైనా సరే నా గురించి రాయొచ్చు. ఐ విల్ యాక్ట్. సో ఎంత ఎఫర్ట్ అయినా నేను నా ఎఫర్ట్స్ పెట్టి నేను యాక్ట్ చేస్తాను. సో నాకంటే ఒక ఇమేజ్ ఇవ్వద్దండి ప్లీజ్. లవ్ లేకుండా స్లేవ్ మూవీ ఉండదు. ఈ మూవీగా లవ్ ఉంది, చూసారుగా పోస్ట్ ఎంత అందంగా ఉందో. సో బట్ ఏంటంటే కంప్లీట్ లవర్ బాయ్ ఇమేజ్ వచ్చే క్యారెక్టర్ చేస్తాను, నచ్చితే చేస్తాను. కాకపోతే ఆ ఇమేజ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ అండి, ఎందుకంటే ఇట్స్ అన్ యాక్షన్ మూవీ. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు ఒక 50-60 మందిని కొట్టేస్తాడు హీరో, ఇప్పుడు నేను చూడాలా, వీడికి ఎంత ఎర్లీ స్టేజ్లో అవసరమా అనుకుంటారు. సో వాళ్ళందరికీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సినిమా నన్ను సప్రెస్ చేస్తారు. లైక్ ఎలా అంటే హీరో కొట్టలేడు, హీరో నన్ను కొడతారు. నన్ను కొట్టి తిరగా ఎలా తీసి కొడితే నేను పారిపోయి వెళ్ళిపోతాను విలన్ హౌస్లో నుంచి. సో అటువంటి ఒక సిచ్యువేషన్స్లో నుంచి వచ్చి తిరగబడ్డ హీరో ఎలా ఉంటాడు. బాగా సప్రెస్ చేసి 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 ఒకసారి తిరగబడితే హీరో ఎలా ఉంటాడు. సో దట్స్ ద క్యారెక్టర్. సో అందుకని ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడం జరిగింది. లక్కీలీ నేను మారుదాం అనుకున్న టైంలోనే మా డైరెక్టర్ కూడా చింతకల్ రవి, ఒక రాజు ఒక రాణి నుంచి ఆయన కూడా మాస్లోకి వచ్చారు. సో ఇట్స్ క్వైట్ లక్కీ ఫర్ అస్ ఈ ఇయర్ మా ఇద్దరికి. ఆల్వేస్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం అండి, ఎందుకంటే మనం మెచ్చుకునే వాళ్ళు మన పక్కన ఉంటారు. సో ఎక్కడో దూరంగా ఉన్న మాత్రమే మనల్ని కించపరుస్తూ ఉంటారు. సో అవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి. బికాజ్ నాలో ఉన్న మైనస్ చెప్తేనే నాలో ఉన్న ఆ మైనస్ దాచుకోవడంలో ప్లస్ ఎలా చేసుకోవాలో, ఎందుకంటే మైనస్ని ప్లస్ చేసుకోవడం నాకు తెలియదండి. సో ఐఎమ్ నాట్ దట్ టూ టాలెంటెడ్ గాయ్. సో ఆ మైనస్ని ఎలా దాయాలో నేను చూస్తాను. సో కొన్ని సీన్స్ కొన్ని యాక్టర్స్ చేయడం రాదు, దాన్ని చాలా బాగా మేనేజ్ చేస్తారు. దట్స్ ద ఆర్ట్. సో ప్రతి మనిషి అన్నీ చేయలేడండి. సో నేను కూడా కొన్ని చేయలేను. సో కొన్ని చేయలేను, ఎవరైనా రేస్ చేస్తే అది చేయకుండా ఎలా అవాయిడ్ చేయాలో నేను నేర్చుకుంటాను. ఫేవరెట్ యాక్టర్ వచ్చి నాగార్జున, ఇన్స్పిరేషన్ యాక్టర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ ఏమో నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగా చేసావురా అన్నారు. సో హీఈస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ లైక్ హార్ట్లో చాలా క్లోజ్ నాకు. బికాజ్ ఆయన ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత ఎంత కష్టపడాలి. బికాజ్ ఐఎమ్ నథింగ్. ఆయన డ్యాన్స్తో పోల్చుకుంటే ఆయన యాక్టింగ్ హీఈస్ నెంబర్ 1 ఇన్ టాలీవుడ్ అండి యాజ్ ఆఫ్ నౌ. సో నా వరకు ఎప్పుడు నెంబర్ 1. అండ్ ఎందుకంటే యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, మోడ్యులేషన్ కానీ, డిక్షన్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ అని చాలా పర్టికులర్గా ఉంటుంది. సో ఎనీ డైరెక్టర్ ఆయన సీన్ చేస్తుంటే కట్ చెప్పడానికి
వద్దులే అన్న టైప్లో ఉంటారు. సో హీఈస్ ద బెస్ట్ యాక్టర్ అండి. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే నేను లైక్ ఇంకా బాగా చేయాలి, డ్యాన్స్ ఇంకా బాగా చేయాలి, ఇంకా యాక్టింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. నో అండి, నేను దేర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ అండి. సో సాయి శ్రీనివాస్ అండ్ అఖిల్, నిఖిల్, లైక్ ధర్మతేజ్, వరుణ్ తేజ్. సో ఆల్వేస్ ఎక్కడికి వెళ్ళినా కలుస్తుంటాం. బట్ యూజువల్లీ ఎరా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అనే ఫ్రెండ్స్ మాత్రం నో, ఎవరు లేరండి. బికాజ్ అందరూ ప్రొఫెషన్లో ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను. బికాజ్ నా కెరీర్లో నేను బిజీగా ఉన్నాను, వాళ్ళ కెరీర్లో బిజీగా ఉన్నారు. రాశికన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండి. మర్చిపోయాను, ఫ్రెండ్స్ అంటే నేను ఓన్లీ హీరోస్ అనుకున్నాను. అండ్ రాశికన్ అండి యూజువల్లీ హ్యాంగ్అవుట్ అయ్యే తనతోనే. అండ్ ఐ గాట్ సో మెనీ రూమర్స్ అండి, చాలామంది హీరోయిన్తో నేను హ్యాంగ్అవుట్ అవుతున్నాను. బట్ ఇప్పటివరకు రాశికి అంతా రాలేదు. ఐఎమ్ సో గ్లాడ్, సీరియస్లీ నేను షాక్ కూడా అయ్యాను. రాశికి మన ఫోన్ చేసి రాశి అందరూ నేను వేరే హీరోయిన్తో అక్కడ కనిపించానంటే ఆ పబ్లో కనిపించానంట, బట్ యూజువల్లీ మన ఇద్దరు హ్యాంగ్అవుట్ అవుతాం, మన గురించి రాలేదేంటని. సో అది నిజమా ఇది అబద్ధమా నాకు తెలియట్లేదు అని చెప్పి, ఆహా శౌర్య రియల్లీ అంది. సో యా అండి, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ బికాజ్ దెర్ ఇస్ నో రీజన్ అండి. నాకు ఫస్ట్ మూవీ 6 years స్ట్రగుల్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఓహోల్ గుసెస్లాడే. అండ్ తనకి తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ, అవసరాల శ్రీనివాస్ గారు ఫస్ట్ మూవీ. అండ్ లైక్ అందరూ కాంబినేషన్ ఉన్నాం కాబట్టి అలా కలిసిపోయామండి. సో దానికి ఎటువంటి రిలేషన్స్ ఏం లేవు. షీఈ్ లైక్ మంచి ఫ్రెండ్ తను ఇండస్ట్రీలో. తను ఒకేసారి పరిచయం, నేను ఒకసారి పరిచయం అయ్యాను. సో ఆ బాండింగ్ అనేది ఇంకెప్పుడు ఉంటుంది. దాని మించి ఫ్రెండ్షిప్ మోర్ అవ్వదు, దాని మించి తగ్గదండి. దట్స్ అ ఫ్రెండ్షిప్, దట్స్ అ ట్రూ ఫ్రెండ్షిప్. ఎందుకంటే నేను తన గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయను, నా గురించి తను ఏం ఎక్స్పెక్ట్ చేయదు. నేను ఇప్పుడు రెజినానే చూడలేదండి, సీరియస్లీ. నన్ను అడిగే ప్రాబ్లం లేదు, రెజినాని అడగండి ఒకసారి. శౌర్య తెలుసు అంటే మేబీ తనకి శౌర్యనా హూ ఇస్ దట్ గాయ్ అంటది మేబీ. సో అసలు ఎప్పుడు నేను ఎక్కడ బయట చూడలేదు, నాకు మూవీస్లో చూడలేదు తప్ప. సో ఆయన రూమర్స్ అండి. ఏమో నేను అసలు బేసిక్లీ హీరోయిన్ దగ్గర నుంచి నేనే నేర్చుకోను, నేను వాళ్ళకి ఏం నేర్పనండి. బికాజ్ అక్కడ కొంచెం సెల్ఫిష్గా ఉంటానండి. నా పని నేను చేసుకుని వెళ్ళానా, వాళ్ళు చేయడానికి యాక్టింగ్ చేయడానికి వచ్చారు, నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోయాను అన్న టైప్లో ఉంటాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళతో. సో డైలాగ్ ఏంటి ఎట్లా చెప్పాలని ఒక తప్ప, దాని తర్వాత హే వాట్సాప్ హౌ యూ అని చెప్పి ఆ సొల్లంతా నేను మాట్లాడను. సో ఎందుకు ఇష్టం లేదు నాకు వాళ్ళతో, అంతా నేను సింక్ అవ్వలేను. టెన్నిస్ నేషనల్ ప్లేయర్ అండి, ఆయన క్రికెట్ స్టేట్ ప్లేయరు, బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయరు, టీటీ టెన్నిస్ స్టేట్ ఆడాను. సో ఇన్ని ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు నాకు చదువులో వీక్ అని. సో అన్నీ మానేసి మొదలెట్టాం కాబట్టి బాగా చిన్నప్పటి నుంచి స్టడీస్ ఎలా అవాయిడ్ చేద్దాం అని చెప్పి అవన్నీ ఆడాను. దాని తర్వాత ఫ్యూచర్ మీద ఒక అవగాహన వచ్చి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాయి, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ఫ్యూచర్లో, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి. బికాజ్ నా ఫ్రెండ్స్ 17-18 years వచ్చే టైంకి అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి మంచి సీట్లు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆఫ్టర్ 23-24 years వాళ్ళంతా సెటిల్ అయిపోతారు, నేను ఒక్కడిని ఖాళీకి తిరుగుతుంటా. సో నేను సెటిల్ అవ్వాలి. సో అలా అనుకున్న వచ్చే డెసిషనే హీరో అవుదాం అని చెప్పి. సింపుల్ రీజన్ అండి, దెర్ ఇస్ నో లైఫ్ అండి అక్కడ. దెర్ ఇస్ నో లైఫ్ అంటే నేను చేసే పనిలో మెడల్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఐ థింక్ నేను చేస్తున్నప్పుడు నాకు దాంట్లో లైఫ్ కనిపించలేదు, నాకు ఎందుకో తెలియదు. సక్సెస్ అయితే మోర్ దాన్ దిస్ ఆబ్వియస్లీ, బట్ ఎందుకో నాకు దాంట్లో లైఫ్ కనిపించలేదు, లైవ్లీగా అనిపించలేదు. ఇప్పుడు ఆడుతున్నప్పుడు గెలుస్తున్నాను అంతేగాని నాకు లైవ్లీగా ఎప్పుడు అనిపించలేదు. అండి నేను యూజువల్లీ నాకు కరిజ్మా బైక్ ఉండేదండి, వెరీ ప్యాషనెట్ అబౌట్ కరిజ్మా. ఏజ్లో అసలు కరిజ్మా అంటే పిచ్చి నాకు. నా చిన్నప్పుడు రిలీజ్ అయింది, నేను 6th class ఉన్నప్పుడు కరిజ్మా రిలీజ్ అయింది. సో ఐఎమ్ ఏ స్ట్రీట్ రేసర్, స్పీడ్ రేసర్. సో నేను కారు స్టీరింగ్ పట్టుకున్నానంటే చచ్చిపోయినా పర్లేదు నేనే గెలవాలి అన్న టైప్లో ఉండేమని. ఇప్పుడు వద్దురానైనా 20-30 వెళ్దాము, ఓడిపోతే ఓడిపోయాం, కానీ నాకు అదే లైఫ్ సేఫ్ ముఖ్యం. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిదండి. సో ఆ ఏజ్లో అలాగే ఉండాలి, ఈ ఏజ్లో ఇలాగే ఉండాలి. సో అది తెలియకపోతే లైఫ్ తెలియదు.
అనవసరంగా వచ్చానని అనుకోనండి. నెవర్ ఇన్ మై లైఫ్ నేను ఒక పని చేసిన తర్వాత రిగ్రెట్ అవ్వదలుచుకోను. ఎందుకంటే అది నా ఇష్టపడి నేను ఇష్టంగా చేసిన పని, నా చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మా మమ్మీ ఏ రోజు కూడా ఇది చేయి అది చెప్పి నాకు ఏది చెప్పలేదండి. నన్ను మా పేరెంట్స్ పెరగనిచ్చారు, పెంచలేదు. లైక్ పిల్లల్ని పెరగనిస్తే తెలుసుద్ది మంచి ఏదో చెడు ఏదో, చెప్పితే తెలిసేది కాదండి. సో నన్ను మా పేరెంట్స్ చెప్పడం వల్ల నాకు ఏం తీసుకున్న డెసిషన్స్ నేను 10 సార్లు ఎవరికో చెప్పడానికి నేను ఆలోచించాను. కానీ మా డాడీకి ఎందుకు ఇలా జరిగిందిరా అని ఒక రీజన్ అడిగితే దానికి సమాధానం చెప్పుకోవాలి. సో నేను రైట్ వేలో ఆన్సర్ చేయాలంటే నేను రైట్గా చేయాలి. సో అందుకనే నేను ఈరోజు ఒకవేళ నేను చేసిన పని ఫాల్స్ అయితే నేను రిగ్రెట్ అవును డాడీ చేశాను డాడీ అని ఒప్పుకుంటే తప్ప అది అనుకోకుండా చేశాను అలా నేను తప్పించుకోవడానికి ట్రై చేయను. బికాజ్ దే ఆర్ పేరెంట్స్, దే ఆర్ లైక్ దేవుళ్ళు. నేనేం చేసినా ఇక్కడ ఏముందో తెలిసిపోద్ది వాళ్ళకి. సో వాళ్ళ మధ్యలో అబద్ధం అంటే వేస్ట్. నాగశౌర్య ఇట్స్ లైక్ ఎ మిర్రర్ అండి. ఇట్స్ లైక్ ఎ మిర్రర్. మీరు నవ్వితే నేను నవ్వుతా, నేను నవ్వుతే మీరు నవ్వాలి, నవ్వకపోతే నేను నవ్వను నెక్స్ట్ నుంచి. ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ఎంత గొడవైనా సరే నా ముందు వచ్చి ఎవరు నవ్వుతే నేను నవ్వేస్తాను. సో నేను నవ్వినప్పుడు ఎవరు నవ్వకపోతే నేను వాళ్ళతో మాట్లాడను. సో ఇట్స్ లైక్ ఎ కిడ్ క్యారెక్టర్. సో ఇట్స్ లైక్ ఎ మిర్రర్ అండి. నేను వాళ్ళ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో నేను ఎలా ఉంటాను. చాలామంది ఉంటారు ఎవరేమన్నా నా పని నేను చేసుకుంటూ పోతే అది టైవే కాదు. నేను అందరితో మాడతా, వాళ్ళు నాతో మాడితే నేను నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడను. వెరీ చైల్డిష్ క్యారెక్టర్. నేను యూజువల్లీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, అప్పుడు ఎలా వెళ్ళాను, ఇప్పుడు ఎలాగ వెళ్తున్నాను, ఏ అమ్మాయి వెనకాల పడలేదు. మరి ప్రతి మీడియాలో మీకు అమ్మాయిల ఫాలోయింగ్ వస్తుంది అంటున్నారు, కానీ నాకు ఎంతవరకు నిజం అర్థం కావట్లేదు. డైరెక్ట్ పెళ్లి చేసుకోమంటున్నారండి, లవ్ ఏం లేకుండా. కొంతమంది ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి చేసుకోవడం ఏంటండి, అసలు నా ఏజ్ ఏంటి? సో ఇంకా క్వశ్చన్స్ ఏ ఉండవు, వాళ్ళు టువర్డ్స్ లవ్ అలా చూపిస్తున్నారు అంతే. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయండి మెల్లమెల్లగా. మా మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో మ్యారేజ్లు ఉంటే రా అని లాక్కెళ్తుంది, వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రపోజల్స్ వస్తున్నాయి. సో అసలు లైక్ అమ్మ ఇప్పుడే కాదమ్మా, అసలు చూద్దాం ఇంకా చాలా టైం ఏందో 10 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఏం లేదని చెప్పేసాను అంతే. మా అన్నయ్యకి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, దాని తర్వాత నాకు తక్కిటే. హాయ్ గైస్, ఈ మంత్ జాదుగాడి మూవీ రిలీజ్ అవుతుందండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈ మూవీకి మీ సపోర్ట్ చాలా అవసరం. అండ్ చాలా కష్టపడి ఇష్టపడి చేసిన మూవీ, అందరూ అలాగే చేస్తారు, సేమ్ మేము కూడా అలాగే చేసాము. అంటే మీ పాజిటివ్ వైబ్రేషన్స్తో మూవీ థియేటర్కి రండి అండ్ మూవీని సపోర్ట్ చేయండి అండ్ మూవీని లవ్ చేయండి. సో కిల్ పైరసీ, బికాస్ డోంట్ కిల్ అస్. పైరసీలో చూస్తే మేము చచ్చిపోయినట్టే. ఎందుకంటే పైరసీలు చూస్తుంటే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు అండ్ ఆయన నష్టపోతారు. అది చూసి వేరే ప్రొడ్యూసర్ రావడానికి ఇండస్ట్రీకి భయపడతారు. సో అలా ఒక్కొక్క ప్రొడ్యూసర్ తగ్గిపోతూ ఉంటే మాలాంటి యాక్టర్స్ ఒక్కొక్కరు తగ్గిపోతూ ఉంటారు. సో ఇట్స్ లైక్ కిల్లింగ్ అస్. సో ప్లీజ్ స్టాప్ అస్, ప్లీజ్. థ్యాంక్ యూ.